జంగారెడ్డిగూడెంలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ సారా సేవించి 26 మంది మృతి చెందారనే ఆరోపణపై నేటి టీడీపీ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసింది. దీనిపై స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు. కల్తీ సారా సేవించి మరణించారనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ వేయడంతో మరలా సారా మరణాలు తెరపైకి వచ్చాయి. ఈ మరణాలపై ప్రతిపక్ష హోదాలో ఉన్న నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భారీ ఆందోళన చేశారు. ఏకంగా స్వయంగా బాధిత కుటుంబాలను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. వాళ్ల ఇళ్లకే వెళ్లారు. ఆలపాటి గంగభవని కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. ఊహించని స్థాయిలో జనాభా తరలి రావడంతో కళ్యాణ మండపం బయటే మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం సైతం అందజేశారు. ఈ మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సారా కారణంగా 26 మంది మరణించారా, మరేదైనా విషయమా, ఎంతమంది మరణించారో వాటికి గల కారణాలను స్పెషల్ టాస్క్ బృందానికి సవాల్ గా మారినట్లేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ విషయంపై బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదని ఆందోళన బాటపట్టారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ మరణాలపై విచారణ చేపిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. సారా మరణాలపై అధికారంలోకి రాగానే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, బాధ్యత తీసుకుంటామని, వెనుక ఎవరున్నా వదిలేది లేదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం ఏం చేశారు, ఏ విధంగా స్పందించారు, బాధిత కుటుంబాలకు న్యాయం చేశారా లేదా అనేది గుబులు పుట్టించేలా ఉందంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలు అప్పట్లో మాట్లాడుతూ కల్తీ సారా సేవించే మరణించారని, గతంలో సారా సేవించినప్పుడు ఇలా జరగలేదని తెలియజేశారు. మాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని బాధతో తెలిపారు. ఈ మరణాలపై జనసేన పార్టీ నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి పీతల సుజాత, గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, వామపక్ష నేతలు రామకృష్ణ తదితరులు సైతం జంగారెడ్డిగూడెం ఇచ్చేశారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. మహిళా సంఘాలు సైతం సారా మరణాలేనని ఆందోళన బాటపట్టాయి. అయితే ఆనాటి పాలకులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఆరోపణలను కొట్టిపడేసే ప్రయత్నం చేశారు. టాస్క్ ఫోర్స్ వేయడంతో మరోమారు మరణించిన కుటుంబాలను పలకరిస్తే కల్తీ సారా సేవించడం కారణంగానే మరణించారని తేల్చి చెబుతున్నారు. ఈజీగా దొరికేటువంటి ఆల్కహాల్ని విపరీతంగా కలుపు పెట్టి, విపరీతంగా కాస్ట్ పెట్టి, పరికమాల బ్రాండ్లతోటి విపరీతంగా కాస్ట్ పెట్టి జోబులు నింపుకుంటూ సామాన్య మానవుడికి విలువ ఒకటే ఒక శ్రామికులు కష్టపడి అంతా పనిచేసిన తర్వాత చాలామంది ఈ మహానుభావులు నాయకులు 50 సంవత్సరాల వయసు సారా కల్తీ సారా వల్ల మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదిక మీద కల్తీ సారాన్ని అదుపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అప్పారావు గారితో పాటు 18 మంది చనిపోయారు. అందరూ మగవాళ్లే చనిపోయారు. అందరూ సారా తాగినటువంటి వాళ్ళే చనిపోయారు. సారా తాగకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఈ 18 మందిలో ఒక్కరు కూడా లేరు. అందువల్ల అనేక రోగాలున్నా కరోనాతో చనిపోయారని చెప్పి ఎట్లాగైతే చెప్పామో గతంలో, వీళ్ళందరూ కూడా కల్తీ సారా వల్ల స్పిరిట్ అనేటువంటిది ఒకటి వచ్చిందంట జంగారెడ్డిగూడానికి. ఆ స్పిరిట్ని పెద్ద ఎత్తున కలుపుతున్నారట. ఆ కెమికల్ కలిపినందువల్ల ఎంత సారా అయినా 2 గంటల సమయంలో తయారవుతుందంట. అట్లాంటి సారా ఈరోజు ఇక్కడ అమ్ముడుపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం దీంట్లో కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. అందువల్ల ఈ 18 మంది చనిపోయారు. అందువల్ల చనిపోయినటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ కుటుంబాలని వెంటనే ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ అక్రమ సారా వ్యాపారాన్ని వెలుగు తీసేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ చేయించాలి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెనకపోయే పనైతే రేపు అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, సంస్థలు అందరితో సంప్రదింపులు జరిపి అందరి యొక్క సహకారంతో జంగారెడ్డిగూడెం బంధుకి అవసరం వస్తే బంధుకు కూడా పోవాల్సి వస్తుంది. అందుకని మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంత దూరం పోకుండా వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలని చెప్పేసి చెప్తున్నాం. వీళ్ళు ఏదో వేరే రోగాలతో చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. వేరే రోగాలతో అయితే, వేరు రోగాలతో అయితే అందరూ సారా తాగేవాళ్ళు చచ్చిపోవాలా? అందరూ జంగారెడ్డిగూడెంలోనే చనిపోవాలా? జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నానండి. చనిపోయింది అనిల్ కుమార్ వెంపల. అనిల్ కుమార్ మా తమ్ముడు అండి. తను కేవలం కల్తీ సారా తాగి చనిపోయాడు. మా కుటుంబ సభ్యులు ఎవ్వరం కూడా మేము చెప్పలేదు కల్తీ సారా కాకుండా కాదని, కేవలం కల్తీ సారాని, అన్నం లేకుండా చనిపోయాడని మన హెల్త్ మినిస్టర్ గారు
ఆళ్ళ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు ఎవరు మేము చెప్పలేదండి. ఇక్కడ మాకు న్యాయం జరగాలి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, పట్టించుకోపోవటం వల్లనే ఈ అన్యాయం జరిగింది మా కుటుంబ సభ్యులకి. మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు. అలాగే ఈ జంగారెడ్డిగంలో కూడా చాలా మంది చనిపోయారు కల్తీ సారాని తాగి. ఇది మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం చర్య తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మా కుటుంబానికి ఇక్కడ ఈ ఊర్లో చనిపోయిన జంగారెడ్డిగంలో చనిపోయిన కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలి అని కోరుకుంటున్నా. నమస్తే. డాక్టర్స్ కి ఏం చెప్పలేదు, కల్తీ సారా గురించే చనిపోయారని చెప్పారు డాక్టర్స్. ఈ సారా వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇది పాయిజన్ అయిపోయింది అని చెప్పారు అండి. అదంతా మాకు తెలియదండి. కేవలం సారా పిల్లడు మంచిగా ఉన్నాడు, తమ్ముడు మంచిగా ఉండే తను సారా తాగిన తర్వాతనే అలా జరిగిందండి. కావాలనే అబద్ధం చెప్తున్నారు. మా చనిపోక ముందు సారా తాగానని చెప్పాడు. దాని వల్ల కడుపులో నొప్పి వచ్చేసి హార్ట్ బీట్ ఇదవ్వట్లేదు, గాలి ఆడట్లేదు, బ్రీతింగ్ ఆడట్లేదు అని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. పెదనన్న పెద్దమ్మ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు సాయశక్తిలో ట్రీట్మెంట్ చేశారు, కానీ బతికించలేకపోయారు. కేవలం సారా వల్లే మా కుటుంబానికి అన్యాయం జరిగింది. న్యాయం కల్పించాలి మాకు. కుమారు నా కొడుకు అన్న, అతను కేవలం నాటు సారా తాగే చనిపోయాడు. ఆరోగ్యవంతుడే, నేను ఆరోగ్యంగానే ఉన్నవాడే. అది మన ఆళ్ళ గారు మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే స్టేట్మెంట్లో భోజనం లేక 10 రోజులు బట్టి ఏకదాటిగా తాగి చనిపోయాడు అని ఆ ఇంట్లో ఉన్న ఇంటి గలవారే చెప్పారు అన్నట్టు దాంట్లో స్టేట్మెంట్లో ఉంది. అది అవాస్తవం అండి, మేము ఎవరికేం చెప్పలేదు అండి. నా కుమారుడు ఆరోగ్యవంతుడే, ఆ నాటు సారా తాగటం వల్లనే చనిపోయాడు. 100% డాక్టర్లు కూడా అదే అన్నారండి. మా బావగారి పేరు శ్రీను అండి. ఆయన మొన్న నైట్ సారా తాగాడండి బయటికి వెళ్ళి. ఆయన ఇది వరకు సారా తాగే అలవాటు ఉంది కానండి ఎప్పుడు కూడా అలా లేదు. మొన్న నైట్ తాగి వచ్చిన తర్వాత నిన్న టైం రాకుండా నిన్న ఇదైపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, పని చేయలు అని అన్నారని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంజక్షన్ చేసి పంపించేసారు. నిన్న టైం రాకుండా ఇది అయిపోయింది. సారాలో కలిపిందండి. గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవాలండి మా మీద. మరి ఈ రోజున ఆయన ప్రాణం పోగొట్టుకున్నారంటే ఆ నాటు సారా తాగి దానివల్ల కల్తీ అవ్వడం వల్ల మా నాన్నగారు చనిపోయారండి. దానివల్ల కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఈ రోజున దానికి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేయండి. దయచేసి మా నాన్నగారిని ఇలా చేసినందుకు ఇలాగే ఎంతోమంది ప్రాణాలు బలి కాకుండా చూడాలండి. మీరు ఇలాగే ఎవరి ప్రాణాలు పోకుండా చూడండి. మా నాన్నగారు మాకు మళ్ళీ తిరిగినారు. ఇది ఎవరికి